బ్రదర్ బాలయ్య ఏందయ్యా ఈ రికార్డ్ అంటారు మీరు ఈ వీడియో చూసిన తర్వాత. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. డాకు మహారాజ్ మనకి విజువల్గా టెక్నికల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా ఎక్సలెంట్గా వచ్చిన మూవీ అన్నమాట. సో ఈ మూవీకి ఇది మనకు సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ పోటీగా అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో మనకి ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది బాలయ్య బాబుకి అని చెప్పేసి. ఎందుకన్నానంటే సంక్రాంతికి వస్తున్నాం కానీ ఆ టైంలో మనకి రిలీజ్ అయ్యి దానికి మౌత్ టాక్తో అది పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రీజనల్లో మూవీస్లో ఎక్కువ కలెక్షన్ తెచ్చిన మూవీగా అయితే మారింది. ఒకవేళ ఆ మూవీ కానీ పడకుండా ఉన్నా లేకపోతే ఆ మూవీకి అంత టాక్ కానీ రాకుండా ఉండుంటే డాకు మహారాజ్ వచ్చేసి వేరే స్థాయి వేరే రేంజ్లో అయితే ఉండేది. కానీ ఇప్పటికి కూడా మనకి 186 crores ప్లస్ కలెక్షన్స్ తీసుకొని బాలయ్య బాబు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది. ఓకే, ఆ తర్వాత మనకి 21st Feb వచ్చేసి మనకు ఓటీటీ నెట్ఫ్లిక్స్లోకి అయితే వచ్చిందనమాట. అన్ని లాంగ్వేజెస్లో అయితే డబ్ అయితే అయింది. తెలుగు, కన్నడ, మలయాళం, అలాగే మనకు వచ్చేసి హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు. సో అన్నిట్లో మనకి 70 సబ్ టైటిల్స్తో అయితే ఉంది. సో మనకి ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమాని అసలు నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ అయితే బ్రహ్మరథాన్ని అయితే పడుతుందన్నమాట. సో మనకి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ అయితే చేసింది డాకు మహారాజ్ వచ్చేసి. కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే అసలు ఆ మూవీని థియేటర్లో వాళ్ళ లాంగ్వేజ్లో చూడాలని చెప్పేసి అయితే ట్వీట్స్లో అయితే పెడుతున్నారు అనమాట. వాటి గురించి మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు బాలయ్య బాబు అమ్మాయిని అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో ఫస్ట్ మనకు వచ్చేసి మనం వచ్చేసి మలయాళం కానీ చూసినట్లయితే నార్మల్గా మలయాళం ఆడియన్స్ వచ్చేసి బాలయ్య బాబును ఇంతకు ముందు కానీ ఎప్పుడు కానీ ట్రోల్స్ అయితే ఎక్కువ చేసేవాళ్ళు. కానీ డాకు మహారాజ్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అవన్నీ వచ్చేసి పక్కన పెట్టేసి నెగిటివ్ టాక్ మొత్తం పోయి బాలయ్య బాబు పర్ఫార్మెన్స్కి, విజువల్స్కి, మ్యూజిక్కి, డైరెక్షన్కి అయితే ఆ మూవీకి అయితే ఎక్కువగా వచ్చేసి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. అలాగే అసలు ఇలాంటి యాక్షన్ మూవీ, ఇలాంటి ఫుల్ ప్యాక్డ్ మూవీ వచ్చేసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకు డైరెక్ట్గా ఈ మూవీని వచ్చేసి మలయాళంలో డబ్ చేసి థియేటర్లో రిలీజ్ చేయలేదు, ఇప్పుడైనా రిలీజ్ చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళైతే అడుగుతున్నారు అనమాట. సో మలయాళంలో పుష్ప 2కి రానంత క్రేజ్ కూడా మనకు వచ్చేసి డాకు మహారాజ్కి మలయాళంలో అయితే వస్తుంది. సో ఈ విధంగా మనకి వేరే ఇండస్ట్రీ ఆడియన్స్ ఒక మూవీకి రియాక్ట్ అయితే అవ్వడం అనేది చాలా రేర్గా అయితే జరుగుతుంది. సో అలా అయితే జరిగింది. అస్సలు రికార్డు గురించి చెప్తాను, మీరు హోల్డ్ ఆన్ అవ్వండి. మనకి డాకు మహారాజ్ Day 1 అయితే ట్రెండింగ్లో అయితే ఉంది, Day 2లో కూడా ట్రెండింగ్లో అయితే ఉంది. మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ట్రెండింగ్లో అయితే ఉందని చెప్పేసి నేనైతే వీడియో అయితే చేసేది. ఇప్పుడు Day 4 కంప్లీట్ చేసుకునేసరికి చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఇండియాలో టాప్ 1గా అయితే నిలబడింది. అలాగే మనకి వచ్చేసి టాప్ 1గా 8 కంట్రీస్లో Day 4 అయితే మనకు డాకు మహారాజ్ అయితే ట్రెండ్ అయితే అయిందనమాట. సో మనం ఈ రికార్డు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏ తెలుగు మూవీకి, ఏ ఇండియన్ మూవీకి ఈ రికార్డ్ అయితే లేదన్నమాట. మనకి పుష్ప 2 ప్రతి లాంగ్వేజ్, స్పానిష్లో, ఇంగ్లీష్లో అన్నిట్లో రిలీజ్ అయిన పుష్ప 2 కూడా మనకి Day 4 కానీ చూస్తే కేవలం 7 కంట్రీస్లో మాత్రమే మనకి టాప్ 1లో ఉన్నిందనమాట. కానీ మనకు డాకు మహారాజ్ వచ్చేసి 8 కంట్రీస్లో టాప్ 1లో ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇక టాప్ 2గా వచ్చేసి మనకి 4 కంట్రీస్లో అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్గా టాప్ 10 కానీ చూసినట్లయితే మనకు వచ్చేసి 20 కంట్రీస్లో మనకు డాకు మహారాజ్ టాప్ 10లో అయితే ఉందన్నమాట. సో మనం వచ్చేసి వరల్డ్ వైడ్గా కానీ చూసుకున్నట్లయితే టాప్ 11లో డాకు మహారాజ్ అయితే నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్ అయితే ఉంది. ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. పాన్ ఇండియన్ మూవీ చేయకుండానే ఒక రీజనల్ ఫిల్మ్కి ఇంత టాక్ రావడం, ఇంత వైడ్గా రావడం, అలాగే ఇంత ఆడియన్స్ దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం, అలాగే థియేటర్స్ రన్ కంప్లీట్ చేసుకొని ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆల్ టైమ్ రికార్డ్ ఒక రీజనల్ ఫిల్మ్ క్రియేట్ చేయడం అనేది చాలా పెద్ద విషయము. సో మనకి మౌత్ టాక్ అన్నీ కానీ ఓటీటీలో ఇప్పుడు విధ్వంసం అయితే క్రియేట్ అయితే చేస్తుంది. మన ఇండియాలోనే కాకుండా మిగతా దేశాలన్నింటిలో కూడా డాకు మహారాజ్ అనేది ఈ టాక్ వచ్చేసి నెక్స్ట్ మనకి అఖండ 2 మీద మంచిగా అయితే ఇదైతే చేస్తుంది. పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఈ టాక్ వచ్చేసి దానికి చాలా ప్లస్గా అయితే మారబోతుంది అన్నమాట. సో ఇలాంటి రికార్డ్స్ వచ్చేసి మన బాలయ్య బాబు అయితే పెడుతున్నారు. సో ఇదే మా రాజకమయ్య బాలయ్య అని చెప్పేసి ఈ రికార్డ్స్ చూసిన తర్వాత అయితే నాకైతే అనిపించింది అనమాట. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.